ఎన్పిపి ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఒక హాస్టల్ ఓనరే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడు అని చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఓనర్ పైన అనేకమైన ఎలిగేషన్లు, మైనర్ పిల్లల పైన కంప్లీట్లీ రాంగ్. అనుకోకుండా చాలా మంది వచ్చారు ఇక్కడ దాకా. మాస్క్ ఇప్పుడైతే సీసీటీవీ లోపలికి వచ్చి వెళ్ళండి అమ్మా వెళ్ళండి, వచ్చారు కదా కొట్టండి అనే పంపిస్తున్నాడు ఆ లేడీస్ అందరూ. గత 16వ తారీఖున ఒక 40 మంది దాకా మా వారి మీద అటాక్ చేశారండి. ఆల్మోస్ట్ చంపేయడానికి ట్రై చేశారు. ఇంకా ప్లాన్ గా ఒక 10 days జూలై మంత్లోనే జాయిన్ అయిన వాళ్ళు అసలు ఎవరు అమ్మాయి మీకు తెలుసా? వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఒక 100 మెంబర్స్ వచ్చి డైరెక్ట్ డివిఆర్ ఎందుకు కొలగొట్టారు, అక్కడ డివిఆర్ ఎందుకు కొలగొట్టారు, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మీరు ఎందుకు, వీళ్ళ మీద ఎందుకు అటాక్ చేశారు, 100 మందిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఆ మైనర్ బాలికకి ఈ దామోదర్ అనే వ్యక్తికి సంబంధం ఏంటి? నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం మనం మాదాపూర్లో, ఏదైతే మాదాపూర్ ప్రైమ్ ఏరియాలో ఒక వారం క్రితం ఒక ఘటన జరిగింది. ఒక హాస్టల్ ఓనరే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడు అని చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఇప్పుడు మనం అదే హాస్టల్ దగ్గర ఉన్నాం, ఏదైతే ఎన్పిపి ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. అసలు ఇందులో ఏం జరిగింది, ఇష్యూ ఏంటి? నిజంగానే హాస్టల్ ఓనరు అంత దారుణానికి ఒడిగడ్డాడా? అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇటు తరఫున అమ్మాయి కానీ, బాధితురాలు కానీ, లేదంటే ఈ హాస్టల్కి సంబంధించిన బిల్డింగ్ ఓనర్ కానీ, లేదంటే హాస్టల్ నడుపుతున్న వ్యక్తి ఎవరైతున్నారో వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళతో పాటుగా దాదాపుగా ఈ హాస్టల్ నడబట్టి 5-6 ఏళ్ళు అవుతుంది. ఇందులో ఎవరైతే ఆడపిల్లలు గతం నుంచి ఉంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఎవరు మీరు? వాచ్మెన్ అండి. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? రాత్రి డ్యూటీ ఎక్కానండి. ఓకే, ఉన్నారా? మీ ఓనర్ ఉన్నారా? చూసి వస్తానండి, మరి అడిగి వస్తాను. సరే, చూద్దాం. అంటే ఈ కేసు గడిచి వారం రోజులు అవుతుంది. అయినా మనం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేశారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మరొకటి ఏంటంటే బాధితురాలకు అన్యాయం జరిగిందని మరొక వాదన. లేదు, ఈ బిల్డింగ్కి సంబంధించి ఒక ఇష్యూ జరుగుతుంది, ఈ బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచి జీపీఏ తెచ్చుకున్న వ్యక్తే కావాలని ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. అసలు ఇందులో ఏం నిజం? ఓనర్ కానీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, లేదంటే ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకు మీరండి హాస్టల్ ఓనర్, మీరే ఏంటి, ఏం జరిగింది అసలు మీ హాస్టల్లో? గత వారం రోజుల నుంచి మీ హాస్టల్ గురించి ఒకటే డిస్కషన్. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమవుతారు మీకు? ఆయన ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా వారండి సత్యప్రకాష్ గత 16వ తారీఖున ఒక 40 మంది దాకా మా వారి మీద అటాక్ చేశారండి. దారుణంగా కొట్టి ఆల్మోస్ట్ చంపేయడానికి ట్రై చేశారండి. వాళ్ళందరినీ ఇదిలించుకొని దాని పక్కన రూమ్ ఉంటుందని దాంట్లోకి అటాక్ అయ్యారు. అది ఎందుకు కొడుతున్నారు, ఏమైందో ఎవరికి ఏమీ తెలియదండి. అంత ఏమంటారు, మీరు ఒక ఆడపిల్లగా ఉన్నారు కదా, ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే కొట్టకుండా ఏం చేస్తారు మరి? ఎవరు చెప్పారు, ఎవరు చూసారు, మీరు చూసారు, మీకు తెలుసా? అది వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ రిలేటివ్సా లేకపోతే ఏంటి? అసలు ఎవరు అమ్మాయి మీకు తెలుసా? మీరు చూసారా? వచ్చిన వాళ్ళు కనీసం చూసారా అమ్మాయిని? ఏంటి సంబంధం నీకు అమ్మాయికి? వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పేరెంట్స్ కాదు. మహా అయితే ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ అని, వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ అని. మిగతా వాళ్ళందరూ డేకి డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు సార్. వాళ్ళంతా ఏదో మన ఒక రోజు పని చేస్తే డబ్బులు ఇస్తే వస్తారు చూడండి వాళ్ళు సార్. ఎవరైతే ఒక పర్సన్ దామోదర్ అనే వ్యక్తి ఏమంటారు, ఈ పక్కనే ఒక కాలేజ్ నడుపుతున్నారు సార్, వేదాంత ఐఐటిఎన్ మెడికల్ కాలేజ్ అనే వ్యక్తి పక్కా ప్లాన్ తో అంతమందిని తీసుకొని వచ్చి మా వారి మీద అటాక్ చేశారు. అతని ప్లాన్ అతనికి మీకు ఏంటి సంబంధం? మాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు సార్. మా బిల్డింగ్ ఓనర్ అయిన నా వెంకటరమణి గారికి ఆమెకి సంబంధం ఉంది, ఆయనకి సంబంధం ఉంది సార్. ఆయన నిన్న ఇప్పుడు 24వ తారీఖున వచ్చి నాకు బిల్డింగ్ ఓనర్ నుంచి జీపీఏ ఉంది, వెకేట్ చేస్తావా లేకపోతే నీ అంత చూస్తారని నన్ను బెదిరించారు సార్. నిన్న ఏమంటే ఎందుకు జీపీఏ ఉన్న తర్వాత మీరు ఎందుకు వెకేట్ చేయట్లేదు సార్? మాకు ఎప్పుడు తెలిసింది సార్, గొడవ అయిపోయి మా వారిని ఇది చేశారు, ఆ దాంట్లో ఆ పర్సన్ ఉండడం ఏంటి? నేను ఆల్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇతను వచ్చి నాకు జీపీఏ ఉందని డాక్యుమెంట్ చూపించడం ఏంటి? మాకు తెలియదు అతను నేను వచ్చే వరకు నాకు జీపీఏ ఉందని తెలీదు. అంతకు ముందు రోజు నైట్ 23 నైట్ 9:30కి వెకేట్ చేస్తారా లేదంటే 6ంటికల్లా నేను తీసుకెళ్లి బయట వేస్తాను. అసలు నువ్వెవరు అంటే నేను చెప్తా, వస్తా రేపు వస్తా అని అంటున్నాడు అతను. ఎవరి దగ్గరికి వెళ్తారు వెళ్ళు, నేను చూసుకుంటా, నాకు అందరూ తెలుసు అంటే. ఏమంటారు జనాలందరూ ఈయన ముందు సలాం కొట్టి మాట్లాడేటట్టు మాట్లాడారు సార్. ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితులతో పాటు
ఇంకో 2-3 బాధితురాలు కూడా మీ హాస్టల్లోనే ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఇది నాకు తెలిసింది కాదు, లేదంటే బయటకు పొక్కిన విషయం కాదు, చర్చ అయితే జరుగుతుంది. అవును సార్, ఇప్పుడు పక్కా ప్లాన్ గా ఒక మనిషిని అటాక్ చేసేయాలంటే పక్కా ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి వెళ్తే సరిపోద్దా? సరిపోదు. ఇంకా వాళ్ళకంటూ ఒక ఉండాలి తొత్తులు వెనకాల సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉండాలి సార్. అందుకని వీళ్ళ పక్కా ప్లాన్ గా ఒక 10 days జూలై మంత్ లోనే ఒక 10 days గ్యాప్ లో జూలై మంత్ లోనే జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు. మాకు 1 month సార్. జూలై 1 year 2 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారా మన దగ్గర ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్. మాట్లాడొచ్చా మేము వాళ్ళతో? మాట్లాడొచ్చు సార్, పిలుస్తారా ఒకసారి? నేను వాళ్ళు ఒకసారి అడుగుతాను. ఓకే అంటే మీరు నాకేం అభ్యంతరం, మీరు అడగండి ఎవరన్నా. నేను ఇక్కడ నుంచి ఉంటే మీరు ఎవరిని అడుగుతారో అడగండి. రైట్. ఇప్పుడు ఆడపిల్లలు కాబట్టి మనం చర్య తీసుకుందాం. వాళ్ళ ఫేస్ చూపించడానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కావాలంటే మాస్క్ పెట్టుకోవడం అని చెప్పాను. సరే నేను చెప్తాను, నేను ఒకసారి అడుగుతాను వాళ్ళకి. ఓకే రైట్. ఎవరైతే హాస్టల్ రన్ చేస్తున్నారో ఆ లేడీ చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్ అయితే దాడి జరిగింది, ఇదంతా కావాలనే దామోదర్ అనే వ్యక్తి అతనికి కొన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచి జీపీఏ తెచ్చుకున్నారు, ఎలాగైనా ఈ హాస్టల్ వెకేట్ చేయించాలనేది అతని నెపం. దానివల్లనే ఈ దాడి చేసి కుట్ర పన్ని వాళ్ళని పంపించారని చెప్తున్నారు. అంటే దాదాపుగా కేవలం 1 month నుంచి ఉన్న ఒక ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పైన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు కాకుండానే దాదాపుగా 2-3 ఏళ్ళ నుంచి ఉన్న ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వచ్చారు విత్ మాస్క్స్. ఇక్కడైనా మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ నేను 1 year నుంచి ఉంటున్నాను. ఆ రోజు ఇష్యూ ఏం జరిగిందంటే అనుకోకుండా చాలా మంది వచ్చారు, ఇక్కడ దాకా మాస్క్లు అన్నీ వేసుకొని వచ్చారు. ఎప్పుడైతే సీసీటీవీ లోపలికి వచ్చి అదంతా పీకేసిన తర్వాత మాస్కులు తీసారు, అబ్బాయిలు అందరు తీసి ఆయన కొట్టడం స్టార్ట్ చేశారు. మేము అడిగినాము ఎందుకు కొడుతున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఒకసారి చిన్నపిల్లని చేసిరు అన్నారు, ఇంకోసారి పెద్ద అమ్మాయిని చేసిరు అన్నారు. అలా నచ్చినట్టు చెప్తూ ఫస్ట్ అయితే మీరు హాస్టల్ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు, ఇంకేం చెప్పట్లా, మీరు వెళ్ళిపోండి అంటున్నారు అంతే. ఎందుకు వెళ్ళాలి అని అడగలేదా మీరు? ఇంకోసం వాళ్ళు మా పైనకి ఎక్కడికి వస్తారేమో అని భయం వేసింది. చాలా మంది ఉన్నారు కదా అక్కడ. వితిన్ 1 year నుంచి ఉంటున్నారు. వితిన్ 1 year నుంచి ఉంటున్నారు. ఎట్లా ఉండేది వీళ్ళ బిహేవియర్? ఎట్లా ఉండేది హాస్టల్ రన్ చేసేవాళ్ళు? హాస్టల్ రన్ చేసిన వాళ్ళైతే చాలా గుడ్ అన్న. మా రిలేటెడ్ ఏ ఇష్యూస్ అయినా అక్క చూసుకుంటారు. ఎప్పుడు అన్న అయితే ఇన్వాల్వ్ గారు. ఎప్పుడైనా ఇక్కడ మీటింగ్స్ కానీ ఏదైనా ఆయనకి ఏదైనా రిలేటెడ్ పని ఉంటే తప్ప ఎప్పుడు రారు ఇక్కడికి. ఆయన వచ్చినా కూడా 2 minutes ఆయన పని అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు. ప్రిపేర్ చేశారు అట్లా చెప్పమని మమ్మల్ని ఏం ప్రిపేర్ చేయలేదు, ఉన్నదే చెప్తాం, మాకెందుకు చెప్పండి అలా. మంచి వ్యక్తులే మీరు. మంచి వ్యక్తులే అన్న. మంచి వ్యక్తులు కాబట్టి 1 year నుంచి ఎక్కడ ఎందుకు ఉంటామన్నా చెప్పండి. ఈ పాటికి ఎప్పుడో వెకేట్ చేసేవాళ్ళం కదా. అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. అతని బిహేవియర్ కానీ లేదంటే ఇందాక మీరు అక్క అన్న ఫీమేల్ ఆవిడ బిహేవియర్ కానీ ఆవిడ మేము ఏ ఇష్యూస్ కంప్లీట్ చేసినా హాస్టల్ రిలేటెడ్ వెంటనే రియాక్ట్ అవుతారు. అన్న కూడా ఎప్పుడైనా కూడా మాకు జాగ్రత్తలు చెప్తారు, ఇలా బయట ఇలా సిచ్యువేషన్ ఉందమ్మా అలా అమ్మా అని చెప్తారు తప్ప ఏ రోజు మిస్బిహేవ్ అయితే చేయలేదన్న. ఆయన అయితే చాలా మంచి వాళ్ళు, ఎప్పుడు మమ్మల్ని అదో చూడడం కానీ అలా ఏం చేయరు. వస్తారు, ఆయన పని అయింది అయిపోయినాక వెళ్ళిపోతారు అంతే అంతే. రైట్. సో మరికొంతమందితో మాట్లాడదాం మనం. సో మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? 2 years 2 months నుంచి ఉంటున్నాను. 2 years 2 months, 26 months. రైట్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి. ఏంటి ఇక్కడ హాస్టల్ పరిస్థితి ఏంటి? అంటే మీ హాస్టల్ ఓనర్ మీద ఎవరైతే రన్ చేస్తున్నారో అతని మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. మైనర్ ఇట్లా ఐథింక్ చేశారు. మా హాస్టల్ చాలా బాగుంటుంది. మేము 2 years 2 months ఉంటున్నాం అంటే మీకే తెలియాలి, ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇక్కడే ఉంటాం. అండ్ మా హాస్టల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది, అంతా అక్కే చూసుకుంటారు అన్న. అసలు ఆల్మోస్ట్ ఎందుకు అందరూ బాగుంటుంది అని చెప్తున్నారు? ముందే ప్రిపేర్ చేసి ఉంచారా? ప్రిపేర్ చేయడానికి స్క్రిప్ట్ ఏమైనా రాసారా? స్క్రిప్ట్ ఎవరు రాస్తారన్న? మేము ఊరెళ్ళి వచ్చాము, మాకు ఇది తెలిసింది. తెలియగానే మేమే వస్తాము మేమే చేస్తామని అన్నాం, కానీ అక్కేమో వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. మేమే ఏమన్నా మా వైపు నుంచి చేయగలిగితే చెప్పండి అక్క మేము చేస్తామని అన్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మేము వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఇబ్బంది కూడా పడలేదు. ఎట్లా ఉండేది అతని బిహేవియర్? ఎట్లా అన్న బాగుంటారు, అంటే అసలు రారు. బేసిక్ గా వచ్చినప్పుడు ఇక్కడ బైక్ పట్టుకొని తీసుకెళ్ళిపోతారు అంతే. ఏమైనా మీటింగ్స్ ఉంటే చూసుకుంటారు అంతే, అసలు రారు లోపలికి రావడం బయట రావడం అసలు. రైట్. మీరు? శ్రీ విద్య. నేను ఈ హాస్టల్లో 2 years నుంచి ఉంటున్నా. నాకు ఎలాంటి ఇష్యూ లేదు ఈ హాస్టల్లో. ఏదన్నా రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఫుడ్ ఆర్ ఎల్స్ ఏదన్నా వైఫై ఆర్ ఏది ఉన్నా సరే అక్కతోనే మాట్లాడతాం మేము. మోస్ట్లీ అక్కనే సార్ట్ అవుట్ చేస్తారు. ఈవెన్ వాట్సాప్లో అయినా కాల్ చేసినా ఇక్కడ డైరెక్ట్గా ఉండేది అక్కను వాళ్ళ మదర్. మీ ఓనర్ పైన అనేకమైన ఎలిగేషన్లు వస్తాయి, మైనర్ పిల్లల పైన. అది కంప్లీట్లీ రాంగ్, అది డెఫినెట్లీ రాంగ్. కావాలని చేసిన ఎలిగేషనే అది. అలాంటి ఇష్యూ జరగలేదు. ఇలాంటి ఒకవేళ ఈ హాస్టల్లో అలా ఇష్యూ జరుగుంటే వీళ్ళందరూ ఎందుకు ఉంటారు? ఎప్పుడు వెకెట్ చేసి వెళ్ళిపోతుండే కదా.
అలాంటి ఇష్యూ లేదు. అన్న అసలు చాలా మంచి వ్యక్తి. అండ్ ఆల్సో అసలు ఆయన ఇక్కడ రారు అన్న మోస్ట్లీ. ఆయన వచ్చినా కూడా ఇక్కడ ఆఫీస్లో ఏదైనా వర్క్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో బైక్ ఇక్కడ ఉంటుంది, బైక్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే తప్ప ఇంకా అసలు మోస్ట్లీ ఇప్పుడు ఇన్సిడెంట్ ఏదైతే జరిగింది అంటున్నారు కదా, ఆ ఇన్సిడెంట్ అయిన అమ్మాయిని కనీసం అన్న చూసి కూడా ఉండరు నాకు తెలిసి. 100% ఎంతకాలం అవుతుంది అమ్మాయి జాయిన్ అయ్యి ఇక్కడ? ఆ అమ్మాయి జాయిన్ అయ్యి 1 month కూడా కాలేదు. మా ఆపోజిట్ రూమే. జస్ట్ 1 month కూడా అవ్వలేదు. 1 month కూడా కాలేదు. ఎట్లుండేది అమ్మాయి బిహేవియర్? ఎట్లుండేది? ఆ అమ్మాయిని నేను చూసిందే లేదు మోస్ట్లీ. 1 డే చూసాను అంతే. అది కూడా ఒకరోజు ఇక్కడ కూర్చుంది, కింద సోఫాలో కూర్చొని తను కాల్స్ మాట్లాడే ఉంటుండే అని ఇక్కడ వర్కర్స్ అంటుండే. లైక్ 1 day మాట్లాడింది అంతే. నేను ఒక్కసారి చూసిన అమ్మాయిని అంతే, ఇంకా అంతకంటే ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఇక్కడ మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. ఎస్. మీ పేరు? హర్ష. ఏంటి ఇక్కడ సిచువేషన్ ఏంటి? మీరు హైదరాబాద్ మోస్ట్ ప్రాబబ్లీ లోకల్ అంటే అవును, మీకు అన్ని తెలిసే ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ అంతా ఎగ్జాక్ట్లీ. సో నేను ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంటున్నాను. అండ్ 1 week బ్యాక్ ఏదైతే జరిగిందో ఇట్స్ వెరీ క్లియర్. మీకు కూడా తెలుసుండొచ్చు, సాటర్డే జరిగింది, సండే జరిగింది. అది అలిగేషన్ లాగా ఏదో ఉమెన్ కార్డ్ ప్లే చేశారు, క్లియర్గా అర్థమవుతుంది అందులో. నేను 3 years నుంచి ఉంటున్నాను, సో ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ కదా. ఇప్పుడు హర్ష మీరు ఒక అమ్మాయి, ఎస్, ఇంకో మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైన ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే, సపోర్ట్ పక్కన పెట్టండి. సరే, జరిగింది, ఏదో జరిగింది అంటున్నారు కదా, అది పక్కన పెడదాం. ఇఫ్ అలా జరిగినప్పుడు లాస్ ఉన్నాయి కదా, మనకి చదువుకున్న వాళ్ళమే కదా అందరము. సో లాస్ అనేది ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టవచ్చు కదా. షీ టీమ్ కూడా మనకి అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. ఇఫ్ షీ ఈజ్ అ మైనర్, తను వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు కదా. వచ్చి డైరెక్ట్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? లాస్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు వస్తారు. ఇఫ్ సంథింగ్ రియల్లీ హ్యాపెన్ అంటే వాళ్ళు చూసుకుంటారు కదా, అకార్డింగ్ టు ద లా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. వచ్చి అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే, అటాక్ చేశారు, ఫైన్. అండ్ మెడలో చైన్స్ ఉన్నాయి, అవి ఎందుకు తీసుకున్నారు? అది దేనికి ఇండికేషన్ ఇస్తున్నారు? అండ్ ఐఫోన్ లాక్కున్నారు, అది దేనికి ఇండికేషన్? అండ్ మోర్ ఓవర్, సరే మీకు అంత ఉంటే ఎవరికైనా ఏదన్నా జరిగిందంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మనకి ఏముంటుంది? సీసీ కెమెరా. ఎస్, పనిచేస్తూనే ఉంటాయి కదా, ఏ హాస్టల్ అయినా వర్కింగ్ కండిషన్లోనే ఉంటాయి కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు డైరెక్ట్ వచ్చి మాస్క్ పెట్టుకుని వచ్చి, ఐ మీన్ సాటర్డే రోజు ఒక 100 members వచ్చి డైరెక్ట్ డివిఆర్ ఎందుకు పలగొట్టారు? ఏముంది డివిఆర్ పడగొట్టడానికి? ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ డివిఆర్ ఎందుకు పలగొట్టారు? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని మీరు ఎందుకు అది ఎందుకు అటాక్ చేశారు? అదే నా క్వశ్చన్. అక్కడే మీకు తెలిసిపోవాలి ఆన్సర్ ఏంటనేది. అది ప్లాన్డా, స్క్రిప్టెడా ఏంటనేది మీకు అక్కడే తెలిసిపోతుంది కదా. ఎవరికి అంటే కొన్ని ఈ హాస్టల్కి ఇష్యూస్ ఉన్నాయంట. ఒక 1.5 year బ్యాక్ కూడా నేను ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఏదో ఇష్యూస్ వల్ల జనరేటర్ కూడా తీసుకెళ్లారు. ఆ రోజు ఇంతే లొల్లైంది, బట్ అప్పుడు ఎవరిని అటాక్ చేయలేరు, ఏం కాలేదు. సో ఆల్రెడీ ప్రీ ప్లాన్కి వచ్చి ఒక అమ్మాయిని హాస్టల్లో చేర్పించి దెన్ లేటర్ ఆన్ వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ అన్న. మేము చెప్పడం కాదు, ఏదో మీరు అనుకోవచ్చు ఏంటి పిల్లలకి ఏం అవసరం చెప్పడానికి. మళ్ళీ రిపీట్ చేస్తున్నావు, ఎందుకంటే నీకు లాంటి ఆడపిల్ల అక్కడ ఉంది. ఓకే, ఇంత స్ట్రాంగ్ గా సరే సరే సరే, నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది, నేను అడుగుతా. మైనర్ అమ్మాయి కదా, ఓకే. అయితే తను ఫస్ట్ వచ్చినప్పుడు ఒక నెంబర్ ఇచ్చిందంట, ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్న నెంబర్ ఇచ్చిందంట, తర్వాత తను ఇంకో నెంబర్ తోని కాంటాక్ట్ అయిందంట అక్కని. అండ్ లేటర్ 3rd నెంబర్ అంట. ఇన్ని నెంబర్స్ ఒక మైనర్ అమ్మాయికి ఎందుకు ఉంటాయి? నేను ఒక మేజర్నే కదా, నాకు ఎప్పుడు వచ్చింది? నాకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? బీటెక్ లో వచ్చింది. వెన్ ఐఎమ్ మేజర్, ఓకే, 18 years ప్లస్ ఉన్నప్పుడు నాకు ఫోన్ నెంబర్ వచ్చింది, ఎవ్రీథింగ్ వచ్చింది. అమ్మాయికి ఎలా వచ్చాయి 3 numbers? నాకు అది అర్థం అవ్వట్లేదు. మీరు ఆ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ ఇస్తే మీకే అర్థం అవుతుంది కదా. డివిఆర్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ ఇవ్వండి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అసలు తీయడానికి మీకు ఏం అవసరం? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఐ మీన్ ఏదైనా ఇష్యూ అయితే పోలీసు ఉన్నారు, లాస్ ఉన్నాయి, అకార్డింగ్ టు లా ఎందుకు వెళ్ళట్లేరు? మీరు వచ్చి అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీకు కామన్ సెన్స్ లేదో, ఐ మీన్ వాళ్ళకి కామన్ సెన్స్ ఉందో ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఎందుకు పెడతారు? మీరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, బికాస్ ఐ నో వాట్ ఐ యామ్ కదా. సో ఐ డోంట్ కేర్, మీరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ ఈ విషయంలో అయితే. ఎందుకంటే ఎనీవే ఎప్పుడైనా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది జనాల్లోకి, ట్రూత్ మెల్లిగా వస్తుంది. సో ఐఎమ్ ఇన్ టు ట్రూత్. మీరు ఇప్పుడు మీడియాలో వచ్చిన పేడ్ ఆర్టిస్టులను కింద రాస్తున్నారు, లెట్ దెమ్ రైట్. వాళ్ళకి పని పాట లేదు. ప్రూఫ్, ఐ మీన్ ఎప్పుడైనా ట్రూత్ వస్తుంది కదా బయటికి, అప్పుడు చూసుకుందాం అంతే. రైట్. మొత్తానికి ఇక్కడ ఉన్న హాస్టల్ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, వీళ్ళంతా చదువుకునే వాళ్ళు ఏం కాదు, అందరు మేజర్సే, జాబ్ హోల్డర్స్. దాదాపుగా 1.5 year, 2 years, 3 years నుంచి ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతూ చూద్దాం. ఇక్కడ దాడి జరిగింది క్లియర్, సీసీ కెమెరా ఫుటేజ్ వీటన్నిటిని ధ్వంసం చేసింది క్లియర్ అనేది వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఒక మైనర్ అమ్మాయికి 3 సార్లు ఫోన్ నెంబరు, 3 కాంటాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగానే పేరెంట్స్ పట్టించుకోవట్లేదు అవి. అంటే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, కానీ ఇంత జరుగుతున్నా సరే ఈ హాస్టల్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అనేది పిల్లలు కూడా చెప్తున్న విషయం. మాట్లాడదాం, ఇష్యూస్ ఏంటనేది మాట్లాడదాం. రైట్. ఇంకా దాడి జరిగినప్పుడు ఎవరు మీరు ఉన్నారా?
ఓకే ఓకే మీరు ఇదే హాస్టల్ అన్నారు ఉన్నారా మీరు ఉన్నారా ఆ రోజు జరిగినప్పుడు అక్కడ నేను ఉన్నాను, చూసాను. వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకొని చాలా మంది పెద్ద ఆయనలు వచ్చారు. వాళ్ళు ఇక్కడ లించోని వచ్చిన ఉమెన్స్ అందరినీ లోపలికి పంపిస్తున్నారు. ఓకే కొట్టండి అమ్మా కొట్టండి అని. మీరు ఏ లైవ్ వచ్చిన వాళ్ళే ఎవరైతే వైట్ అండ్ వైట్ లో ఉన్నారో చాలా వీడియోస్ లో ఉన్నారన్న, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు లించోని అక్కడ ఉండి మొన్న కూడా వచ్చిర్రు, నిన్న వచ్చిర్రు, నిన్న అటాకే ప్లాన్ చేసిర్రు. కానీ మేము ముందు గంటనే జాగ్రత్త పడడం వల్ల ఆయన వచ్చాడు మాట్లాడడానికి. ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన కెమెరా పెట్టగానే మళ్ళా పోయిండు. బట్ మీరు ఏ క్లోజ్అప్ లైవ్ అప్డేట్ లో చూసినా ఆయన కనిపిస్తాడు ఈ ఫ్రంట్ కి లించోని, వెళ్ళండి అమ్మా వెళ్ళండి, వచ్చారు కదా కొట్టండి అనే పంపిస్తున్నాడు లేడీస్ అందరినీ. అవును, అటాక్ అయినప్పుడు ఆ పాప అక్కడే ఉంది. నాకు ఏమంటారు, ఈ పాపే ఫోన్ చేసింది, అక్క అన్నని కొట్టేస్తున్నాడు అక్క, తొందర రాక. సరే నేను వచ్చేస్తున్నా, కొంచెం నేను 100కి కాల్ చేసాను, మీరు కూడా చెయ్యండి అమ్మ నేను వచ్చేస్తున్నానని చెప్పాను. నేను ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసాను. మా అమ్మ ఫోన్ చేసి అమ్మ రావద్దు అందరిని కొట్టేస్తున్నారు, ఇప్పుడు నన్ను కూడా కొట్టారు, నువ్వు వచ్చి నిన్నే. అమ్మ కూడా పక్కనే ఉంటారు, అది ఇక్కడే ఉంటారు. అమ్మను కూడా కొట్టేశారు, ఫోన్ పడేశారు, ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు అమ్మది కూడా. ఏంటి అసలు ఓవరాల్ గా దీనికి సంబంధించి దొంగలు సార్, దొంగలు కాబట్టి నా ఏమంటారు లాక్కొని వెళ్ళారు సార్. ఇప్పుడు నీకు అమ్మాయికి ఇష్యూ అయింది, నువ్వేం చేయాలి? నీ గోల్డ్ ఏమంటారు, గోల్డ్తో నీకు ఏం పని? ఈ మెడలో ఉన్న గోల్డ్ కానీ డివిఆర్ కానీ ఫోన్లు కానీ ఏం పని నీకు? నీకు అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మనిషి కావాలి, మనిషిని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. ఇప్పుడు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు, వాళ్ళు రాడు, మా వాడు దొరకలేదు, నువ్వు తీసుకొని వచ్చి పట్టుకొని అప్పచెప్పావు. నీకు ఇక్కడ ఉన్న వాడితో నీకేంటి సంబంధం? నీకు మనిషిని కొట్టే రైట్ ఎవరిచ్చారు? నువ్వు రౌడీవా? కొట్టే రైట్ నీకు ఎవరుంది? మనుషులు ఉసుగెళ్ళిపోయినప్పుడు నీకు ఎవరిచ్చారు నీకు రైట్? పోలీస్ వ్యవస్థ ఒకటి ఉంది కదా, ఏం వాళ్ళు పని చేయరా? నీకు తెలుసా? నిన్న వచ్చి చిటికేసావుగా నేను ఏం చెప్తే వాళ్ళు చేస్తారని పోలీసులు ఏం చెప్తా చేస్తానంటారు. ఇతను నాకు చెప్తున్నాడు సార్, మొన్న వార్నింగ్ ఇచ్చాడు. అంటారు నేను ఎంత చెప్తే అంత, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి. ఏంటి మాటలు? ఏం చేస్తుంటాడు అతను? అతను వేదాంత ఐఐటి అండ్ మెడికల్ కాలేజ్ నడుపుతాడు సార్. ఇప్పుడు ఎవరైతే వచ్చినారో పిల్లలు కూడా సేమ్ అదే కేటగిరీ, ఆ కాలేజ్లో ఉన్న పిల్లల ఏజ్ అందరు సార్ ఆల్మోస్ట్. ఓకే ఎలిగేషన్ కావడానికి కారణం అతనే అంటారు. అవును అతనే పక్క. ఎందుకంటే ఆ రోజు జరిగినప్పుడు మాకు తెలియదు, అతను ఎవరో తెలియదు, అతను ఎందుకు అంత మనుషులు ఒద్దుపడుతున్నాడో తెలియదు, ఆ పిల్లకి అతనికి ఏంటి కాంటాక్ట్ తెలియదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కాంటాక్ట్ ఏంటో తెలియదు, బయట వచ్చిన ఏమంటారు ఆ పర్సన్స్ వాళ్ళకి ఏంటో కాంటాక్ట్ తెలియదు, అసలు వాళ్ళ రిలేటివ్స్ కూడా తెలియదు. ఏదైతే నేను అతను ఎప్పుడు 23వ తారీఖు సార్ నైట్ 9:30కి ఆ క్యాంటీన్ దగ్గరికి వచ్చి కూర్చొని జ్యూస్ షాప్కి వచ్చి ఆ పర్సన్స్తో లోపల హాస్టల్ నడిపే వాళ్ళు ఉంటారు కదా, తీసుకురా వాళ్ళకి ఫోన్ చేయి, మీరు ఎవరు సార్ ఎందుకు అతనండి, ఇప్పుడు ఫోన్ చేయి నేను చెప్తా. మా తమ్ముడికి ఫోన్ చేసి ఎవరు వచ్చారు రమ్మంటున్నాను. తీరా చూస్తే అతను ఏంటంటే రేపు 6 టైం ఇస్తున్నాను, వెళ్తే ఇక్కడికి అయిపోతుంది, లేదంటే నేను ఏదైతే జరిగిందో అంతకన్నా డబ్బులు చూస్తాను. నువ్వు రౌడీవా? జీపే తెచ్చుకున్నాడు అతను. నాకు ఓనర్ జీపీఏ ఇచ్చింది, నా దగ్గర అది ఉంది. నువ్వు వెళ్తారా లేదని నేను మెడికల్ చేస్తా. మీ అక్క రోడ్డు మీద తిరుగుద్దిగా రోజు ఏదైనా గుద్దేసి వెళ్ళినా సరే అతను అంటున్నాడు. సో ఫైనల్లీ వాట్ డు యు సే? ఏం కోరుకుంటున్నారు అసలు? ఏం మాట్లాడాలి? ఏం కోరుకోవట్లేదు సార్, తను ఏమంటారు పక్కా ప్లాన్తో పక్కా ప్రణాళిక మా వారిని టార్గెట్ చేసి కావాలని చేసిన ప్రయత్నం సరే మమ్మల్ని బయటికి పంపించేయాలి. అది నార్మల్గా పంపించకూడదు, ఇలా హెరాస్ చేసి మనిషిని ఇలా ఇబ్బంది పెట్టి పంపించాడు. సో మొత్తానికి ఏదైతే ఎన్పీపీ మాదాపూర్ హాస్టల్ ఉందో ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మనం ఇప్పుడు హాస్టల్ ఓనర్తో మాట్లాడాం, నడిపే వాళ్ళతో మాట్లాడాం, అలాగే ఇక్కడున్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటున్న పిల్లలతో కూడా, ఆడపిల్లలతో కూడా మాట్లాడాం. సో ఇది ఓవరాల్గా ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది హాస్టల్ నడిపే యజమాని కానీ, ఇటు హాస్టల్లో 2-3 ఏళ్ళ నుంచి ఉంటున్న పిల్లలు కానీ, ఇది కేవలం వాళ్ళ మీద కన్సర్న్తో కాదు, అతను బిహేవియర్ ఏ విధంగా ఉండేది, అతను ఎలా ఉండేవాడు, ఎంత సాఫ్ట్గా ఉండేవాడు, అతని పని అతను చూసుకొని వెళ్ళేవాడు అనేది ఇక్కడ స్టే చేస్తున్న ఆడపిల్లలందరూ చెప్తున్న పరిస్థితి. కాకపోతే బిల్డింగ్ని ఖాళీ చేయించడానికి మాత్రమే దామోదర్ అనే వ్యక్తి, అతనికి కొన్ని కాలేజెస్ ఉన్నాయి, సో దానికోసమే అని చెప్పేసి ఇక్కడ యజమాని కూడా చెప్తున్నారు. రైట్, దీని ఇక్కడితో మనం ఆపేది కాదు. ఖచ్చితంగా ఎవరైతే దామోదర్ ఉన్నారో అసలు అతని వర్షన్ ఏంటి, వీళ్ళ మీద ఎందుకు అటాక్ చేశారు, 100 మందిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఆ మైనర్ బాలికకి ఈ దామోదర్ అనే వ్యక్తికి సంబంధం ఏంటి, అంటే ప్రతి ఇష్యూలో అతను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, అంటే సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా చాలా ఉంది, మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అతను ఏ విధంగా కొట్టమని పంపించారనేది హాస్టల్ ఓనర్ చెప్తుంది కాదు, ఇక్కడ ఉన్న ఆడపిల్లలు చెప్తుంది. వీటన్నిటిని చెక్ చేద్దాం. డెఫినెట్లీ దామోదర్ అనే వ్యక్తిని అయితే ప్రశ్నిద్దాం. ఎక్కడైనా సరే అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా సరే అభినవ్ భారత్ ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి ముందుంటుంది. కెమెరా పర్సన్ నరేష్తో వసంత్, అభినవ్ భారత్, మాదాపూర్.